కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ జనవరి నెల 2024 సంవత్సరంలో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా గాణగాపురం దత్తాత్రేయ స్వామి వారికి, మరి అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి నమస్కారాలతో మనకి ఈ నెల ఈ యొక్క కర్కాటక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది అని చెప్పాలి. అష్టమ స్థితిగతుడైనటువంటి శని మీ పనుల్ని ఆలస్యంగా అయినప్పటికీ కూడా ఎలాగో అలాగా కుంటినడకతో పూర్తి చేస్తాడు. మరి ఈ యొక్క రవి ఇంతవరకు కూడా ధనుస్సు రాశిలో ఉండి మీకు జనవరి 14 వరకు అనేకమైనటువంటి విజయాలను మీకు తెచ్చిపెడతాడు. ఆ తర్వాత చక్కగా మీకు సప్తమ స్థితిగతుడైనటువంటి రవి ప్రభుత్వం ద్వారా కొంచెం స్పీడ్ తగ్గుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ ఉద్యోగస్తులు, వీళ్ళందరి పరిస్థితి బాగుంటుంది. మరి జనవరి 15 తర్వాత మీకు అంతా కూడా ఆ హైయర్ ఆఫీసర్స్ హెరాస్మెంట్స్ అనేటటువంటివి జరుగుతుంది. ఆ తర్వాత వర్క్ లోడ్ అనేటటువంటిది ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వం నుంచి మీకు వ్యతిరేకత అనేటటువంటిది ఎక్కువ జరగడానికి అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా మనకి భాగ్యములో ఉన్నటువంటి రాహువు ఎవరైతే ఉన్నారో మరి అతను అనేకమైనటువంటి అదృష్టాలను తీసుకొచ్చి మీకు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ తీసుకురావడం జరుగుతుంది. రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ తీసుకురావడం జరుగుతుంది. మరి కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు ఆ కోర్టుల నుంచి విముక్తి అనేటటువంటిది జరుగుతుంది. రాజ్యంలో ఉన్నటువంటి గురుడు మీకు అఖండమైనటువంటి విజయాల్ని తెచ్చిపెడతాడు. విద్యార్థులు కనుక బాగా చదివితే వీళ్ళు గోల్డ్ మెడల్లో తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చక్కగా ఈ యొక్క కన్వకేషన్లో మంచి సర్టిఫికేట్స్ అవన్నీ కూడా తీసుకుని ఎంతో మీ తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్ని మీరు ఇవ్వగలుగుతారన్నమాట. అదేవిధంగా ఈ యొక్క కేతువు 3వ ఇంట ఉండి విదేశీ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అటువంటి వాళ్ళంతా కూడా చక్కగా మీ బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి. విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు మీకు పుంజుకుంటాయి. మీకు చక్కగా విదేశాల ఫారినర్స్ తో మీరు రిలేషన్స్ అనేటటువంటివి పెంచుకుంటారు. మరి ఆ విధంగా ఈ యొక్క శుక్రుడు మరి మనకి జనవరి 18, 2024 సంవత్సరంలో మనకి ఏ స్థానంలోకి వస్తున్నాడండి? మనం 6వ ఇంటికి వస్తున్నాడు. అక్కడి నుంచి భృగుషుడి దోషము, స్త్రీలతో వ్యతిరేకత, అత్తగారితో వ్యతిరేకత అనేటటువంటివి జరుగుతాయి. అంతకుముందు చక్కగా జనవరి 2 వారాల్లో కూడా మీకు చక్కగా స్త్రీల నుంచి సహకారం అవన్నీ కూడా మంచిగా జరిగి మరి మీ స్త్రీ సంతానం అధికంగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. పిల్లల నుంచి అనేకమైనటువంటి విజయాలు మిమ్మల్ని ఆనందపరుస్తాయన్నమాట. అదేవిధంగా బుధుడు జనవరి 2, 2024లో బుధుడు డైరెక్ట్ అయి వృశ్చిక రాశిలో ఉంటాడు. దీని కారణంగా మీకు వ్యాపారం చేసేటటువంటి వాళ్ళంతా కూడా వ్యాపారాలు చక్కటి లాభాలు మీకు వస్తాయన్నమాట. ఇంతకుముందు ఎంత కష్టపడి చేస్తున్నప్పటికీ కూడా రాని లాభాలు ఈసారి మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక దారికి రావడానికి అవకాశాలు మీకు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ యొక్క అష్టమ శని ప్రభావం వలన మీరేం చేయాలి? మనము ఈ యొక్క రెమెడీస్ ఏంటంటే ఈ శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి దానం చేయండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క కుంకుమార్చన ఇంట్లో చేసుకోండి. మహాకాళి అమ్మవారు దర్శనం చేసుకోండి. మరి బెజవాడ వెళ్ళి కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోండి. ఆ విధంగా మీరు శనివారాలు, ఈ 4 శనివారాలు కూడా మీరు నల్ల నువ్వుల నూనెతో మీరు చక్కగా తైలాభిషేకం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.